దృష్టి వైకల్యం గల పిల్లల గురించి చర్చిద్దాం. ఈ దృష్టి వైకల్యం గల పిల్లల్ని విజువల్ ఇంపైర్మెంట్ అంటారండి. ఇది దీనికి సంబంధించినటువంటి రీసెర్చ్ సంస్థ ఎక్కడుందంటే డెహ్రాడూన్. సార్ ఏదైనా క్లూ ఉందా సార్? దాన్ని అనుకోవాలి. డెహ్రాడూన్ రీసెర్చ్ సంస్థ. మరి ఎలాంటి పరీక్షలు ఉన్నాయి సార్ దృష్టి వైకల్యం సంబంధించినవి? ఇది షాని అనుకోండి. స్నెల్లన్ చార్ట్ పరీక్ష. స్నెల్లన్ చార్ట్ పరీక్ష. దీన్ని ఎవరు కనుగొన్నారండి? హెర్మన్ స్నెల్లన్ అనే శాస్త్రవేత్త. 10 వరుసల లోపల ఉన్నటువంటి వివిధ పరిమాణంలో ఉన్నటువంటి చిన్నగా పెద్దగా వివిధ పరిమాణమైనటువంటి అక్షరాలు మరియు సంఖ్యలను గుర్తించడం ఉపయోగించడం 10 వరుసలు జాగ్రత్తగా. హెర్మన్ స్నెల్లన్ శాస్త్రవేత్త. అదే నెక్స్ట్ వన్ ఎయిమ్స్ వారు, ఆల్ ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మెడికల్ సైన్స్ వారు ఎన్ని వరుసలు వచ్చారండి? 7 వరుసలు. 7 వరుసలో ఉన్నటువంటి అక్షరాలు తీసుకోవడం జరిగింది. 6 మీటర్ల దూరం లోపల అక్షరాలు గుర్తించాలని ఇట్లా. నెక్స్ట్ ఆర్థో లెటర్ పరీక్ష. ఈ 3 రకాల పరీక్షలు దృష్టి వైకల్యం గారికి యూజ్ చేస్తారండి. ఈ పరీక్షను చేయడం వలన కొన్ని లోపాలు వచ్చినాయి. మరి ఏ రకమైనటువంటి లోపాలు ఉన్నాయి గమనించేందు చూద్దాం. లోపాలు అంటే రీజన్స్ ఎలాంటి లోపాలు వచ్చేసినట్టు 20/200 అడుగులు ఉన్నాయి అనుకోండి. 20/200 అడుగులు ఏంటి సార్? అదంటే పాక్షిక దృష్టి లోపం అంటే. మరి పాక్షిక దృష్టి లోపం అంటే 20/200 అడుగులు. దాని యొక్క దృష్టి క్షేత్రం తీసుకున్నట్టయితే 20 డిగ్రీల కంటే తక్కువ. జస్ట్ బిట్ జాగ్రత్తగా. 20/200 అడుగులు ఏ దృష్టి లోపం అడుగుతాడు? లేకుంటే పాక్షిక దృష్టి లోపం గల పిల్లల లోపల ఎంత అడుగులు? 20/200 అడుగులు. దృష్టి క్షేత్రం ఎంత అండి? 20 డిగ్రీల కంటే తక్కువ. మరి 20 అంటే ఏంటిది? 200 అంటే ఏంటిది? దృష్టి క్షేత్రం అంటే ఏంటిది? దృష్టి స్పష్టత అంటే ఏంటిదో మనం చూద్దాం. మరి 20 అంటే ఏంటిదంటే దృష్టి లోపం గల వారికి దృష్టి స్పష్టత, విజువల్ ఆక్యుటీ. దృష్టి లోపం కలదు. నాకు దృష్టి లోపం ప్రాబ్లం ఉంది అనుకో, నాకు ఎంత ఉంటుంది? 20 అంటే. సాధారణ వ్యక్తి యొక్క ఎంత ఉంటుందండి? దృష్టి కలిగినటువంటి దృష్టి స్పష్టత 200 అడుగులు ఉంటుంది. ఏంటి సార్ దృష్టి స్పష్టత అంటే ఏంటిది అంటే ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. విజువల్ ఆక్యుటీ అంటే వివిధ దూరాలు ఉంటాయి. దగ్గర నుంచి, దూరం నుంచి, ఇట్లా వివిధ రకాల పరిమాణంలో చిన్నవి పెద్దవి, వివిధ దూరాల నుండి వివిధ పరిమాణంలో ఉన్నటువంటి వస్తువులను స్పష్టంగా చూడాలి, కరెక్ట్గా కళ్ళ కనిపించాలి. అంటే 20 అడుగుల నుంచి కనిపిస్తుంది, 200 అడుగుల నుంచి దూరం నుంచి కూడా ఆ వ్యక్తి కనిపిస్తే సాధారణ దృష్టి పర్ఫెక్ట్గా ఉన్నట్టు. కానీ ఇక్కడ 20 అడుగుల దూరం మాత్రమే కనిపిస్తే పాక్షిక దృష్టి లోపం. ఆ దృష్టి క్షేత్రం ఎంత? 20 డిగ్రీల కంటే తక్కువ. జాగ్రత్తగా ఈ వ్యక్తి ఇక్కడే అడుగుతాడండి, చాలా జాగ్రత్తగా. ఇది బేసిక్ పాయింట్స్. ఇవి 2. ఇది కూడా బేసిక్. మరి దృష్టి క్షేత్రం అంటే ఏంటి సార్? ఆరోగ్యంగా ఉన్నటువంటి కంటిని చూస్తే ఎక్కువ 180 డిగ్రీలు అండి. 180 డిగ్రీల పరిధిలో వస్తువులన్నీ ఒకేసారి అన్ని చూస్తుందండి. వస్తువులన్నీ చూస్తున్నామంటే మన కంటి 180 డిగ్రీ చూస్తుంది. కాబట్టి ఆరోగ్యంగా ఉన్న కంటితో చూసినప్పుడు 180 డిగ్రీస్ పరిధిలో వస్తువులన్నీ ఒకేసారి కేంద్రీకృతం అవుతాయి. కాబట్టి వస్తువులన్నీ మనం చూస్తాం. ఒకటే వస్తువు చూడం, ఇన్ని రకాల వస్తువులు చూస్తామండి. అవునా కదా? అది. సో బిట్టు జాగ్రత్తగా. పాక్షిక దృష్టి లోపం 20/200 అడుగులు. దృష్టి క్షేత్రం 20 డిగ్రీల కంటే తక్కువ. ఈ 3 బిట్లు జాగ్రత్తగా. పాక్షిక దృష్టి లోపం గల వారి యొక్క దృష్టి స్పష్టత 20/200 అడుగుల కంటే తక్కువగా ఉంటుందని చెప్పినటువంటి చట్టం వికలాంగుల చట్టం 1995, పర్సన్ విత్ డిజబిలిటీ యాక్ట్ 1995. సో అది 2/200 అడుగులు కనుక ఉంటే పూర్తి దృష్టి లోపం అండి. వాళ్ళని బదిరీలు అంటారు. అందులో అంటారు, ఇంకేముంది అందులో. సో జాగ్రత్తగా. పూర్తి దృష్టి లోపం గల వారు అందులు. 2/200 అడుగులు. డైరెక్ట్ బిట్ చాలా సార్లు రిపీట్ అయినటువంటి బిట్.
పాక్షిక దృష్టి లోపం 20/260. మరి దృష్టి లోపం వివిధ రకాలుగా ఉందండి, ఇది కూడా చాలా జాగ్రత్తగా. స్ట్రాబిస్మస్ అంటే మెల్లకన్ను, ఇట్లా చూస్తారు కదా మెల్లకన్ను, అది. అల్బినిజం, జాగ్రత్తగా. ఈ రంగు ఆ రంగు ఏం గుర్తించారు, అంతా కనిపిస్తుంది, సేమ్ కనిపిస్తుంది. రంగులను గుర్తించలేకపోవడం, ఏ రంగు గుర్తించదు, కలర్ రంగులను గుర్తించలేకపోవడం. కాటరాక్ట్, కాట కంటి మసక, అరే మసక మసక అనిపిస్తుంది, కంటి మసక. రే చీకటి, రాత్రిపూట కనిపించేది కొంతమందికి రే చీకటి. బ్రహ్మానందం ఇది మంచి ఎగ్జాంపుల్ కదా, ఒక సినిమాలో చూసినాం మనం, రే చీకటి, రాత్రి కనిపించదు అది, నూనె మీద అవుతారు కదా, రైట్, రాత్రిపూట కనిపించదు. దీర్ఘ దృష్టి, ఇక్కడే గుర్తుంచుకోండి, దీర్ఘ అంటే దూరంగా ఉన్న వస్తువులు కనిపిస్తున్నాయి కానీ దగ్గరంగా వస్తే మనకు కనిపిస్తలేవు. దీర్ఘ దృష్టి ఉంది కానీ దగ్గర వస్తువు మాత్రం కనిపిస్తలేవు. అయ్యో ఆడ వస్తే కనిపిస్తుంది, దీర్ఘ దృష్టి ఉంది. హ్రస్వ దృష్టి, జాగ్రత్తగా. హ్రస్వ అంటే దగ్గర వస్తువు కనిపిస్తున్నాయి కానీ దూర వస్తువు కనిపిస్తుంది, హ్రస్వ దృష్టి. సో జాగ్రత్తగా ఇది. So please subscribe my channel. This is a recipe tutorial. Your Srinivasa.